సో ఎగ్జామ్కి కావాల్సిన కొన్ని ప్రీ రిక్విజైట్స్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్లో. సో మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ expectations means averages. Mathematical expectation is average. ఎస్పెషల్లీ మీన్ అండి. యావరేజ్ అంటే ఇక్కడ మీన్ అనే కాన్సెప్ట్. సింపుల్గా మీన్ ఫైండ్ అవుట్ చేయడం. యావరేజ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. ఇంకా చెప్పాలంటే యావరేజ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఫంక్షన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఫంక్షన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు. స్పెషల్ టైప్ ఏదైనా కావచ్చు. మీరు మెయిన్ ఫార్ములా అంటే μ1 డాష్ అంటే ఒకటే కనుక్కోవాలి. ఎక్స్కి మాత్రమే మేము కనుక్కోగలరు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి, ఎక్స్ క్యూబ్కి, రూట్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏవైనా పర్లేదు, బట్ ఇన్వాల్వింగ్ విత్ రాండమ్ వేరియబుల్. సో లెట్ ఎక్స్ బి ఏ random variable with p of x or f of x, probability mass function of x or probability density function of x. It's mathematical expectation is given by p of x equal to summation x into p of x. X is drv minus infinity to plus infinity x into f of x dx. X is crv. కొద్దిమంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఎక్స్ పీడిఎఫ్ అండి. ఇదే కాన్సెప్ట్ సిడిఎఫ్లో అంటే సపోజ్ సిడిఎఫ్ ఉంది అనుకోండి, అప్పుడు 0 to infinity 1 minus CDF of x into d of x dx. అది కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ అవ్వచ్చు, డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ అవ్వచ్చు. సిడిఎఫ్ కాన్సెప్ట్లో ఫార్ములా ఇది. దీంట్లో రిమార్క్స్, ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే అబ్సల్యూట్ కన్వర్జెంట్ అవ్వాలి, అంటే లెస్ దాన్ ఇన్ఫినిటీ ఉండాలి. రిమార్క్ 1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ n random variables equal to sum of their expectations. Sum of their expectations అంటే మెయిన్ ప్రాపర్టీస్ రాస్తున్నాం మీకు రిమార్క్స్లో. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ n random variables, ప్రొడక్ట్ ఆఫ్ n ఇండిపెండెంట్ random variables అవ్వాలి. I is equal to 1 to n e of xi. Xi's are independent random variables. వీటిలో if xi's are IIDs, then expectation of summation xi, I is equal to 1 to n, summation I is equal to 1 to n e of xi, that is equal to n mu అవుతుంది. Expectation of xi is equal to mu for each and every random variable. The mean is mu. అలాగే ప్రొడక్ట్ కాన్సెప్ట్లో పై I is equal to 1 to n e of xi, పై I is equal to 1 to n
E of xi, here is mu power n. Mu power n. IIT's కేసులో గుర్తుపెట్టుకోండి, n mu power n. మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ప్రాబ్లం చేయాలో అన్నీ కావాలి మనకు, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంకొన్ని ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మ్యూ ఆర్ డాష్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అంతవరకు ఎగ్జిస్ట్ అవుతాయి. Expectation of x minus x bar whole power r, that is mu r is equal to 1 2 3 4. This is gives central non-central moments. Non-central moments. Central moments. Central moments. Central moments. So now here is eighth one, variance of x. Expectation of x minus x bar whole square. E of x square minus E of x whole square, that is equal to sigma square. దీని mu2 అంటాం. వేరియన్స్ ప్రాపర్టీస్లో మెయిన్ వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 ఆల్వేస్. వేరియన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలండి. నెవర్ బి 0, నెవర్ బి నెగటివ్. వేరియన్స్ ఆఫ్ సమ్మేషన్ xi, i is equal to 1 to n. I is equal to 1 to n. Variance of xi plus 2 into double summation covariance of xi comma xj. I is equal to 1 to n, j is equal to 1 to n, I less than j. If xi's are IIDs, then variance of summation I is equal to 1 to n xi is equal to summation I is equal to 1 to n variance of xi, that is equal to n sigma square. Therefore variance of xi is equal to sigma square అనుకుందాం, IIDs కాబట్టి. IIDs కేసులో చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎగ్జామినర్ IIDs మీద ఫోకస్ పెడుతున్నారు. IIDs మీద ఫోకస్ ఉంటుంది. ఎగ్జామినర్ ఫోకస్ అంతా IIDs కాబట్టి IIDs మీద కూడా మీకు డైరెక్ట్గా ఫార్ములాలు ఇచ్చేస్తున్నాం. దీంట్లో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ xi, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ xi, ఫార్ములా నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సమ్మేషన్ xi కావాలనుకోండి. సో నౌ దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n sigma square, sigma into root n, sigma into root n. ఈ ప్రాపర్టీస్ కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. సిగ్మా బై రూట్ n ఎప్పుడు వేయాలి, సిగ్మా ఇంటూ రూట్ n ఎప్పుడు వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా కన్సిడర్ చేయకపోతే ప్రాబ్లం మనకు ఆన్సర్స్ రావండి. ఇంకా దీంట్లో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4, ఇది ఒకటి చాలా అవసరం వస్తుంది, ఇది కావాలి. ఇది u4 డాష్ మైనస్ v2 డాష్ హోల్ స్క్వేర్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ కోవేరియన్స్ x comma y, expectation of x minus x bar into y minus y bar, e of xy minus e of x into e of y.
if x and y are independent, then covariance x comma y 0, but converse is not true. Converse is not true. Covariance value 0 అయితే xy ఇండిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. రివర్స్ కేసు ఉండదండి. రివర్స్ కేస్ అనేది ఉండదు. xy ఇండిపెండెంట్ అయితే covariance 0 అని రాస్తాం. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ మీకు చెప్పినప్పుడు కూడా నీట్గా ఒక 4-5 కేసెస్ కింద చెప్పాను. ఒకసారి మళ్ళీ అది చూడండి. ఆ నోట్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. covariance ప్రాపర్టీస్లో covariance x comma x, both variables x, variance of x, covariance x comma mod x, covariance x comma x plus covariance x comma minus x అని రాసుకోవాలి. mod x ప్రాపర్టీస్ ఉంటాయి. This is variance of x అవుతుంది, minus variance of x. వాల్యూ 0. Covariance ax plus by, cx plus dy, that is equal to AC variance of x, BD variance of y plus AD plus BC covariance x comma y. మనకు కొన్ని అవసరమైన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. దీంట్లో కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ అవసరం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ less than or equal to e of x square into e of y square. ఇంకా మనకు జనరేటింగ్ ఫంక్షన్స్ అండి. mgf of x, mx of t, expectation of e power tx, summation e power tx into p of x, discrete random variables. Continuous random variables minus infinity to plus infinity e power tx of x dx. ఇది కూడా అబ్సల్యూట్ కన్వర్జెంట్ అవ్వాలి. ఇది స్పెషల్ ఫంక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో స్పెషల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్లో స్పెషల్ ఫంక్షన్స్. దీంట్లో మెయిన్ అడిటివ్ ప్రాపర్టీ. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ వేయించండి. mx1 of t into mx2 of t and so on mxn of t. Moment generating function of sum of n independent random variables equal to product of their mgfs. Next to దీంట్లో mxy of t is equal to my of t implies x and y are IIDs, ఐడెంటికలీ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటెడ్. రెండు కూడా ఒకే డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. వీటి మీద ఫోకస్ పెడుతున్నారండి ఎగ్జామినర్. కాబట్టి మనం కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. CGF, cumulative generating function of x. Cumulative generating function of x. CGF concept, phi x of t. CGF की kx of t and kx of t is equal to log mx of t. Cumulatives की moments की relation. MGF exist అయ్యి moments రాకపోతే అప్పుడు CGF వాడాలి. దాని పర్పస్ అది. K1 is equal to mu1 dash, that is mean. K2 is equal to mu2, that is variance. K3 is equal to mu4, third cumulative, third central moment are equal. K4, mu4 minus 3K2 square.
u4 మైనస్ 3k2 స్క్వేర్. u4 కావాలంటే k4 ప్లస్ 3k2 స్క్వేర్ రాసుకోవాలి. రిలేషన్స్ నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ది నొటేషన్ 5x ఆఫ్ t ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx. MGFలో రీప్లేస్ t by it. సమ్మేషన్ e పవర్ itx e of x power x discrete random variable. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో e పవర్ itx f of x dx అని రాసుకోవచ్చు. ఈ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అడ్వాన్స్ లెవెల్లో బాగా మనం ఫ్రీక్వెంట్గా వాడాలి. సమ్మేషన్ xi I is equal to 1 to n. Characteristic function of sum of n independent random variables equal to product of their characteristic functions x of it. దీంట్లో మొమెంట్స్ కనుక్కోవచ్చండి. vr డాష్ మైనస్ i హోల్ పవర్ r d పవర్ r by dt పవర్ r by x of t is equal to 0. దీంట్లో కూడా యూనిక్నెస్ ప్రాపర్టీ ఉంది. 5x ఆఫ్ t is equal to 5y of t. x and y are identically independent distributed. Identically independent distributed. అలాగే 22nd probability generating function of x. Probability generating function of x. Probability generating function of x PCF. Px of s అంటే expectation of s power x. Summation s power x into p of x power x. X is DRB. Probability generating function exists for only discrete random variable. ఎందుకంటే ఇవన్నీ పవర్ సిరీస్ అండి. పవర్ సిరీస్లో ఉన్నప్పుడు ఏంటంటే అవి కంటిన్యూస్ కేసులో అబ్సల్యూట్ కన్వర్జెంట్ అవ్వవు అండి. అందుకే మనకు సో ఇక్కడ కంటిన్యూస్ కేసులో మనం డిఫైన్ చేయలేం. ఓన్లీ ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కేసులో మాత్రమే ఇది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబబిలిటీ జనరేటివ్ ఫంక్షన్ వాడి మొమెంట్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్లో అడిగే కాన్సెప్ట్ అదేనండి. సో మొమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇందులో నేర్చుకోవాల్సింది మీన్ v1 dash in terms of probability generating functions. p dash of 1 is equal to q of 1. సో ఈ q of 1 అంటే ఏంటి, p of 1 అంటే ఏంటి, దానికి మనం p of s రాసుకోవాలండి. s అంటే ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కూడా. p of s ఎలా డిఫైన్ చేస్తారంటే p0 p1s p2s square plus and so on infinity. q of s అన్నప్పుడు ఫెయిల్యూర్స్ అండి. q0 q1s q2s square plus and so on infinity. హైయర్ స్టడీస్లో ఈజీ లెవెల్లో జనరేటింగ్ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రాబ్లమ్స్కి అంటే అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్కి జనరేటింగ్ ఫంక్షన్స్ కావాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి ఎస్ వాల్యూ 1 తీసుకుంటే మీకు μ1 డాష్ వస్తుంది. లేదు డైరెక్ట్గా మీరు దీంట్లోనే ఎస్ వాల్యూ డిఫరెన్షియేషన్ చేయకుండా క్యూలోనే ఎస్ వాల్యూ 1 పెట్టుకున్నా కూడా μ1 డాష్ వస్తుంది. కాబట్టి ఈ రెండు ఫార్ములాలో ఏదో ఒకటి మీరు వాడచ్చు. డిఫరెన్షియేషన్ వితౌట్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ దీంట్లో వేరియన్స్ కాన్సెప్ట్ అండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు p double dash of 1 సెకండ్ డెరివేటివ్స్
అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ p double dash of 1 plus p dash of 1 minus p dash of 1 whole square. ఇది మనకు దీన్ని in terms of q 2 into 2 dash of 1 plus q of 1 minus q of 1 whole square. ఈ ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇంతవరకు అంటే జస్ట్ మీకు ఓవర్వ్యూ ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పాను. ఈరోజు మనం చేసే కాన్సెప్ట్స్కి ఈ విధంగా రిమార్క్స్ అనేవి మనకు కావాలి. ఈ రిమార్క్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఈజీగా ప్రతి ప్రాబ్లము మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా ఈ కాన్సెప్ట్స్లో డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీబడి? Any doubts regarding these mathematical expectations? Okay. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్లో ప్రాబ్లమ్స్ మనం తీసుకుందాం. మీ దగ్గర బుక్లెట్ ఉంది చూడండి, పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6. mathematical expectations and generating functions అన్ని కలిపండి. ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం 1. Probability mass function is given. Probability mass function of x is p of x equal to x a into ncx x equal to 0, 1 and so on n, where a is constant mx of t requirement. mx of t requirement. కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చేసివే ఉన్నాయి, మళ్ళీ ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం. Enoch. Enoch, respond అవు. ప్రశాంత్. మనోజ్ కుమార్. సార్ ఎవరు మాట్లాడేది? ఎవరు? ప్రశాంత్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? హౌ టు ప్రొసీడ్ దిస్ వన్? MGF ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు ఎంజిఎఫ్ ప్రాపర్టీస్ చెప్పాను నీకు కదా. ఎంఎక్స్ ఆఫ్ టీ డెఫినేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e power tx, e power tx, e of x over x, summation x into e power tx, p of x ఏమిచ్చాడు? k into ncx. ఓకేనా? ఇది ప్రాసెస్. x values 0 to n అన్నాడు. k కాన్స్టెంట్ టేకెన్ అవుట్ సైడ్. ఇలా చేస్తూ ఉంటే స్టేక్ మోర్ టైం. కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమన్నాయి? మనకు డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో ఈ ఎన్సిఎక్స్ అనే ఇన్వాల్వ్ అయిన డిస్ట్రిబ్యూషన్ చెప్తావా? ఎన్సిఎక్స్ p పవర్ x పవర్ n మైనస్ x, దాని రేంజ్ కూడా సరిపోయింది కదా. రేంజ్ కూడా సరిపోయింది కాబట్టి ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే ఎన్సిఎక్స్ ఇస్ దేర్, బట్ కే ప్లేస్లో ఏముంది? సో కే ప్లేస్లో p పవర్ x q పవర్ n మైనస్ x. మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే p వాల్యూ q వాల్యూ ఏమేమి ఉండొచ్చు? అన్నిట్లో కూడా 2 ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఇయర్ p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఎన్సిఎక్స్ 1/2 హోల్ పవర్ x వస్తుంది. 1/2 హోల్ పవర్ x 1/2 హోల్ పవర్ n మైనస్ x అంటే ఎన్సిఎక్స్ 1/2 హోల్ పవర్ n అంటే క్లియర్గా బైనామిల్ అని తెలిసిపోతుంది మనకు. కాబట్టి బైనామిల్ ఎంజిఎఫ్ ఏంటి? q plus p పవర్ టీ హోల్ పవర్ n. కాబట్టి హాఫ్ ప్లస్ హాఫ్ e power t whole power n. 1 plus e power t whole power n by 2 power n. Right, sir? Yes. So, option చూసుకోండి. Easily ఇలా ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సార్ కే వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా సార్? అంటే అన్నోన్ కదా సార్ కే అనేది. అవును, నేను కాన్స్టెంట్ ఎందుకు అవసరం లేదు కదా. ఆ కేనే మనం రాసి కేనే 1/2 హోల్ పవర్ n. ఓకే సార్. అదే అంటే అలా కూడా కనుక్కో. కే 1/2 మళ్ళీ దానికి సమ్మేషన్ రాసి ఇవన్నీ ఎందుకు? టైం వేస్ట్ కదా. ఓకే సార్. నీకు ఫార్ములా చెప్పాను గుర్తుందా? NC0 NC1 NCn ఏంది ఫార్ములా? 2 power n సమ్మేషన్ k ఇంటూ NCx. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 అవ్వాలి కదా. yes sir. k కాన్స్టెంట్ తీసేసామా? x ఈక్వల్ టు 0 to n, NCx ఈక్వల్ టు 1, k ఈ సమ్ ఎంత చెప్పాను? వాట్ ఈస్ ద సమ్? 2 power n 1. అప్పుడు k వాల్యూ ఏమవుతుంది? 1/2 power n. ఇదేగా వచ్చింది మనకు. అదే సార్. డైరెక్ట్ ప్రాసెస్ అంటే నీకు సమ్ తెలిసి ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ప్రాబ్లం 2. ప్రాబ్లం 2లో పీడిఎఫ్ ఇచ్చారండి. పీడిఎఫ్ ఆఫ్ x ఈజ్ f of x equal to 1/2 plus x square whole power 3/2. X belongs to R. Then expectation of x square is equal to dash.
నెక్స్ట్ డిస్కస్ చేద్దాం దీన్ని. బాలరాజ్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ప్రాబ్లం మీరు డిస్కస్ చేయాలంటే అప్పుడే మీకు ప్రాక్టీస్ క్లాస్ మనకి ఇంపార్టెన్స్. బాలరాజ్ సార్ మరి ఎట్లా చేద్దాం చెప్పు ప్రాబ్లమ్ని. సార్ మనకి అక్కడ సిఆర్వి ఇచ్చాడు, ఇంకా పీడిఎఫ్ f(x) అది ఇచ్చారు కదా సార్. మనకు ఫార్ములా ఏముందంటే ఇంటిగ్రేషన్ ఓవర్ -∞ to ∞ x into f(x). కానీ ఇక్కడ x లిమిట్ చేయండి. -∞ to ∞ సార్. -∞ to +∞ x² into given f(x). x² into 1/2 plus x² whole power 3/2 into dx. మరి ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ ఏంటి? ఇది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా? x² -∞ +∞ x² by 2 plus x² whole power 3/2. ఈవెన్ ఫంక్షన్స్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈవెన్ ఫంక్షన్ అంటే ఏం చేస్తాం? 2 into రాస్తాం కదా, స్క్వేర్ 2 plus x² whole power 3/2 dx. నౌ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో చేసిన కొంత మ్యాథమెటిక్స్ ప్రకారంగా లెట్ t ఈక్వల్ టు x² + 2 dt ఈజ్ ఈక్వల్ టు 2x dx. x ఇక్కడ మనకు x² ఈజ్ ఈక్వల్ టు t - 2 x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t - 2 ఇలా మనం డిఫరెంట్గా తెలుసుకోవాలి. హియర్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్ ప్రకారంగా చూసినట్లయితే 2 into 0 to infinity x² అంటే ఏంటి? t - 2 into by t power 3/2. ఇక్కడ మీకు dx మాత్రమే ఉంది. ఫ్రమ్ dx ఈజ్ ఈక్వల్ టు వాట్? dx ఈజ్ ఈక్వల్ టు dt by 2 into x. dt by 2 into x వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ t - 2. సో నౌ dx ఈజ్ ఈక్వల్ టు dt by 2 into square root of t - 2 2 into 0 to infinity t పవర్ 1 ఇది t పవర్ ½ ఎంత వస్తుంది? x/√x ఎంత? √x వస్తుంది. రూట్ ఆఫ్ ఉన్నా బాలరాజు ఆన్లైన్లో? ఉన్నాను సార్. నెక్స్ట్ ఏం రాస్తాం? t పవర్ 3/2 dt. మనకు వచ్చిన రిజల్ట్ అది. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలి. 0 to infinity అండర్ స్క్వేర్ రూట్లో ఇక్కడ మనకు సార్ ఇక్కడ dt సబ్స్టిట్యూట్ చేస్తాం. dt 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా సార్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా అక్కర్లేదు. అండర్ స్క్వేర్ రూట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ t - 2/t into 1/t రాసుకోవచ్చా? ఏమని రాయొచ్చు? t పవర్ ½ plus 1 రాయొచ్చు కదా, 1/2 dt. That is equal to integral 0 to infinity. Limits 2 to infinity, sir. Ma? Limits 2 to infinity, sir. Change చేసుకోవాలి కదా మనం.
లిమిట్స్ మార్చుకోవాలా? అవును సార్, 2 to infinity వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే t వాల్యూ ఏమవుతుంది? x వాల్యూ 0 అయితే t వాల్యూ 2 అవుతుంది. x వాల్యూ ఇన్ఫినిటీ అయితే t వాల్యూ ఇన్ఫినిటీ. మరి అవి లిమిట్స్ కూడా మారాలి. ఇక్కడ లోయర్ లిమిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 to infinity. 2 to infinity limits. So simplification, square root of 1 minus 2 by t into 1 by t dt. 1 by 2 dt. So 1 minus 2 by t is equal to some y అనుకుందాం. Differentiation 0 plus 2 by t square dt is equal to dy. మన ఎయిమ్ అంతా కూడా డిఫరెంట్గా ప్రాబ్లం చేయడమే అండి. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇక్కడ లిమిట్స్ కూడా మనం మార్చుకోవాలి. t ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, y ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొచ్చాయి ఇప్పుడు లిమిట్స్? 0 to 1. Square root of 1 minus 2 by t is equal to y. వన్ బై టీ, ఈ 1 by tని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 2t by 2t స్క్వేర్ రాయొచ్చా? రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకు? 2t by t square is dt ఏమవుతుంది? dy అవుతుంది. ఫ్రమ్ దిస్ వన్ వాట్ ఈస్ y? ఫ్రమ్ దిస్ వన్ వాట్ ఈస్ t హియర్? 2 by t is equal to 1 minus y. t is equal to 2 by 1 minus y అనే వస్తుంది. కాబట్టి 2t dt by 2t square is equal to dy. నెక్స్ట్ 2t అంటే ఈ ఫార్ములాలో 2 టేకెన్ అవుట్ సైడ్, హియర్ ఈజ్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 by 1 minus y. 2 by 1 minus y. This is dy. ఇది క్యాన్సిలేషన్ పోవాలనుకుంటారా? 2 టేకెన్ అవుట్ సైడ్, మళ్ళీ 2 ఎందుకు తీసాం? టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. 2t రాసుకున్నాం. t is equal to 2 by 1 minus y కరెక్ట్. దట్ ఈస్ ఈక్వల్ టు 4 వస్తుంది. 0 to 1 y పవర్ హాఫ్ 1 minus 5 whole power minus 1 dy. ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ చెప్తారా? బీటా 1. బీటా ఇక్కడ మీకు బీటా ఫార్మాట్లో రాయాలి. ఇది సేమ్ యాజ్ టు 0 to 1 x పవర్ న్యూ మైనస్ 1 1 minus x న్యూ మైనస్ 1 dx అనే కాన్సెప్ట్లో. మరి ఇక్కడ తీసుకున్నప్పుడు న్యూ ఎలా ఉండాలి? ఏం చెప్పా మీకు? న్యూ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. న్యూ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 into 0 to 1 y పవర్ 1 minus half 3 by 2 minus 1 రాయొచ్చా? రాసుకోవచ్చు. 1 అంటే హాఫ్ 1 minus y. ఇక్కడ మీకు రావాలంటే -2 0 minus 1. ఓకేనా? ఓకే ఆప్షన్ లేదు.
వేరే ఆప్షన్ లేదు. -1 కంపల్సరీ ఉండాల్సిందే కదా. న్యూ -1 న్యూ వాల్యూ ఏమవ్వాలి 0. కాబట్టి సో న్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0, న్యూ నాట్ ఈక్వల్ టు 0 హియర్. కాబట్టి ఇక్కడ న్యూ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి సో ఇంటిగ్రాండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అండి, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది యాక్చువల్గా ఎంత దూరం మనం తీసుకురావాల్సిన అవసరం లేదండి, ఇంత దూరం మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో నాకు మ్యాథమెటిక్స్లో ఒక చోట అవసరమైంది కాబట్టి ఇవన్నీ ఇలా ట్రాన్స్ఫర్మేషన్ మీకు అలవాటు చేస్తున్నాను. ఎగ్జామినేషన్లోనే మీకు ఈ కాన్సెప్ట్ అనేది, ఇక్కడ న్యూమరేటర్లో x² ఉంది, డినామినేటర్లో x² ఉంది. ఈ పవర్స్ మీరు చూసుకోవచ్చు. సో న్యూమరేటర్లో x² అండి, డినామినేటర్లో వచ్చేప్పటికి మీకు x² హోల్ పవర్ 3/2 అంటే ఈ రెండు వస్తే క్యాన్సిల్ అయిపోతాయి. అంటే x², మీరు x² ఇస్ టేకన్ అవుట్ సైడ్ అని అది తీసుకున్నట్లయితే x²ని బయటికి లాగేస్తే అప్పుడు ఇది x³ అవుతుంది. అంటే x³ అయితే మీకు x మిగులుతుంది. అంటే కన్వర్జెంట్ రూల్ ప్రకారంగా 1/x⁻p అన్నాం కదా, p వాల్యూ << 1 అయితే డైవర్జెంట్ అని తెలుసు మీకు. సమ్మేషన్లో కానీ ఇంటిగ్రేషన్స్లో కానీ సీక్వెన్స్ సిరీస్లో సార్ చెప్పే ఉంటారు మీకు. ఈ కాన్సెప్ట్ ఇక్కడతో ముగించవచ్చు మీరు. ఇలా మీరు అర్థం చేసుకొని ఈవెన్ ఫంక్షన్ అంతా తెలుసుకొని, సో న్యూమరేటర్లో x² ఉంది, డినామినేటర్లో కూడా x² ఇస్ టేకన్ అవుట్ సైడ్, బయటికి తీసేస్తే x² హోల్ పవర్ 3/2 వస్తుంది. అప్పుడు x³ అవుతుంది. 2/x² + 1 ఉంటుంది, అది పక్కన పడేయండి. ఈ x² x³ క్యాన్సిల్ అయిపోతే 1/x మిగులుతుంది. ఈ 1/x అనేది ఏంటి, పవర్ 1 ఇది. అక్కడ p వాల్యూ అని కంపేర్ చేసుకున్నట్టయితే p వాల్యూ << 1 అయితే డైవర్జెంట్, p వాల్యూ << 1 అయితే కన్వర్జెంట్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడతో ప్రాబ్లం ముగించవచ్చు. ఇదే ప్రాబ్లం నేను చేసినప్పుడు ఆ విధంగా చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్, అంటే క్లియర్గా మీకు ఎట్లా చేయాలని కూడా చెప్పాను. ఇది ఎక్కడో నాకు ఒక చోట మ్యాథమెటిక్స్లో అవసరమైన ప్రాబ్లం ఇది, ఇంటిగ్రేషన్స్లో. అందుకే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా వాడచ్చు అని మీకు అలవాటు చేశాను. కాబట్టి ఆన్సర్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎనీ డౌట్, ఎనీ క్వరీస్? ఈ ప్రాబ్లంలో మీకు ఏమన్నా ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తారా, ఇంకేమైనా చెప్పగలరా? మనోజ్ కుమార్ ఇంకేమైనా డిఫరెంట్గా ఆలోచించావు నువ్వు? అంటే నేను √2 tan x సంథింగ్ ఏదో పెట్టి చేస్తే సేమ్ ఇదే డస్ నాట్ ఎగ్జిస్ట్ వచ్చా సార్. వచ్చిందా? నువ్వు ఏం చేసావు అంటే అక్కడ 2 + x² tan అనుకున్నావు. అవును సార్. అలా కూడా చేసుకోవచ్చు. మనకు x² ఉంది కాబట్టి సూటబుల్ ట్రాన్స్ఫర్మేషన్ tan x తీసుకుంటే అలా వస్తుంది. ఓకే, బట్ ఏంటంటే ఇది మెయిన్, ఈ ప్రాపర్టీ కన్వర్జెంట్ ప్రాపర్టీస్కి వెళ్తే అది ఈజీ అవుతుంది. అంటే ఇన్ కేస్ కన్వర్జెంట్ అయితే వి విల్ ప్రొసీడ్ సార్ నెక్స్ట్. కన్వర్జెంట్ అయితే ఎగ్జిస్టే కదా, ఇంకా ప్రొసీడ్ అయిపోతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా దానికి ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్స్ పాసిబుల్ అవుతాయి. సో డైవర్జెంట్ అయింది కాబట్టి అక్కడితో వదిలేస్తాను, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంకా మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అడిగింది వాడు, యావరేజ్ ఆఫ్ x² అడిగాడు కాబట్టి వదిలేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం 3. MGF is given mx of t e⁻0.5 e⁻t - 1. T belongs to R. Probability of x less than or equal to 1. X less than or equal to 1. mx of t e⁻0.5 e⁻t - 1. X less than or equal to 1. Venkat,
వెంకట్ చెప్పు, ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ చెప్పగలం? వెంకట్ వెంకట్ వినపట్లేదా? గౌతమి సార్ చెప్పమ్మా, ఎలా చేద్దాం ప్రాబ్లం? సార్ ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎంజిఎఫ్ సార్. పాయిజన్ ఎంజిఎఫ్, వెరీ గుడ్. ఎక్స్ ఫాలోస్ పాయిజన్ ఎంత, పారామీటర్ ఎంత? 0.5 సార్. 0.5. అసలు పాయిజన్ లాంబ్డా ఎంజిఎఫ్ మీకు తెలుసు కదా, ఏంటి ఫార్ములా? అది ఈ పవర్ ఆఫ్ లాంబ్డా ఈ పవర్ టీ మైనస్ 1 ఈ పవర్ టీ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.5. Next, probability of x less than or equal to 1. Poisson probability mass function ఏంటి? e power of minus lambda into lambda power of x into x by x factorial. So now x less than or equal to 1 అంటే 0 and 1 plus Poisson distribution కాబట్టి e power minus lambda 1 plus lambda అని రాసుకోవచ్చు ఈజీగా, షార్ట్ ఫార్మ్స్. లాంబ్డా వాల్యూ 0.5, 1 plus 0.5 ఎంత? 1.5 e power minus 0.5. ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ యూజ్ చేసి ఈ వాల్యూ? ఏ ఆన్సర్ రాయొచ్చు? 3/2 e power of minus 1/2 సార్ ఆన్సర్. 3/2 e power minus 1/2 అదే ఆప్షన్లో ఇచ్చాడు. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. మనం చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్. ఈరోజు ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. 10 మెంబర్స్ కూడా లేరు, వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏంటో మరి. ఇంకా ఇలా అయితే ప్రాక్టీస్ క్లాసులు పెట్టడం కూడా వేస్ట్. మేము ఏదో వీడియోస్ ఉంటాయి కదా చూసుకుందాం అనుకుంటున్నారేమో. వీడియోస్ మళ్ళీ తర్వాత ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వీడియో రాకపోతే ఏం చేస్తారు? తప్పరే కదా, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ప్రాక్టీస్ క్లాసులకు కూడా రాకపోతే ఇంకా మరి ఎప్పుడు మీరు ఒక సిస్టమేటిక్గా చేసేది పని? వీడియో చూస్తారా అంటే అది కూడా లేదు. మళ్ళీ తర్వాత ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కువ చూడట్లే వీడియోస్. పెట్టండి అంటారు, పెట్టిన తర్వాత ఒకళ్ళు కూడా చూడరు. మాకు వీడియో అప్లోడ్ చేయాలంటే బోల్డ్ అవుతుంది. అయినా సరే మీకోసం చేస్తున్నాం, అయినా చూడాలి కదా. క్లాసులకి రాక వీడియో చూడక మరి ఎట్లా వస్తాయి మనకు? అది మీ చాయిస్ కింద వదిలేస్తాం అంతే. ప్రాబ్లం నెంబర్ 4 కోటేశ్వరరావు సార్. ప్రాబ్లం నెంబర్ 4 ఏంటి? ప్రింట్ తీసుకున్నావు నువ్వు మెటీరియల్? అది సార్ తీసుకున్నాను సార్. ప్రాబ్లం నెంబర్ 4 ఏమిచ్చారు సార్? మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇచ్చారు సార్. నువ్వు ఎలా చేస్తావు చెప్పు నాకు. నువ్వు చెప్పింది ఇక్కడ రాస్తా, నేను నువ్వేం చెప్పినా ఇక్కడ రాస్తా. ఇక్కడ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇచ్చారు, దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి సార్. అది ఎలా ఉందంటే బైనామియల్ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లో ఉంది సార్. బైనామిలా? ఎస్ సార్. డిస్ట్రిబ్యూషన్ తెలిస్తే మనకి ఈజీ కదా. ఎస్ సార్. ఎక్స్ ఫాలోస్ బైనామిల్ n, p.
దాని ఎంజిఎఫ్ ఏంటి బైనామిల్కి? q plus p into e power n. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎంజిఎఫ్ కూడా అలాగే రాయాలిగా. Yes sir. 5/6 ప్లస్ 1/6 e power t హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చా? Yes sir. 6 క్యూబ్ అంటే కదా 216 అంటే సార్ 6 cube 216 ప్లస్ p e power t హోల్ పవర్ n. థర్డ్ ప్రాబ్లం ఏమో పాయిజన్లు ఇస్తే ఇంకో సంవత్సరంలో బైనామిల్ ఇచ్చారు. yes sir. ఇప్పుడు p వాల్యూ ఎంత? p greater than 1/6. p value 1/6 sir. 5/6. n is equal to 3. Require probability x greater than 1. Then 1. x greater than 1 అంటే 1 minus x equal to 0 రాయొచ్చా? కాంప్లిమెంటరీ. Yes 1 sir. అంటే ఏం రాయాలి? మనం 2, 3 రాసుకోవాలి. 3 వరకు కాబట్టి 2, 3 కాకుండా 1 minus x equal to 0. బైనామిల్ x equal to 0 అంటే ఏంటి? x equal 0 అంటే బైనామిల్ కాదమ్మా, షార్ట్ ఫామ్ చెప్పా కదా. x equal to 0 అంటే q పవర్ n. yes sir. బైనామిల్ x equal to n p పవర్ n. ఇవి నేర్చుకోవాలి కదా. q పవర్ n Yes sir. షార్ట్ ఫామ్స్. మళ్ళీ ncx ఇవన్నీ ఎందుకు? q వాల్యూ ఎంత? 5/6 5/6 power 3. సింప్లిఫై చేయాలి. 125/216. 125/216. 91/216 sir. ఎంత? 91/216. 91/216. క్యాన్సిలేషన్స్ పవర్ 3.4212. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో మరి ఏది ఆప్షన్ తీసుకోవాలి? Okay sir. 13s తో మనకు దేంతో పోతుంది? 91/216 అన్నాడు. ఆప్షన్ కనపడట్లేదు మనకు. (125/216). 91 ఏంటి? 75 కదా. 216 లో నుంచి అక్కడ 91 వస్తుంది. 125. సార్ x greater than Satisfy. 1 అంటే 1 minus probability of x less than or equal to 1 కదా. 0 plus 1 కూడా తీసుకోవాలి. రైట్. కోటేశ్వరరావు సార్ మరి అక్కడ ఏం మిస్ అయింది చెప్పిన దాంట్లో? x గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అది 1 రాయాలి సార్. 1 0 రెండు వస్తాయి సార్. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రాయాలి కదా. yes sir. 1 minus probability of x equal to 0 plus probability of x equal to 1. That is equal to 1 minus 2 power n whole power 3 plus 3 into 1/6 into 5/6 whole square. 1 minus 5/6 whole square is taken outside. 5/6 plus 3/6. 1 minus 25/36 into 8/6. 4 2s, 4 9s, 2 3s. 1 minus 25/27. ఎంత ఆన్సర్? 2/27. మనం చేయగలమా చేయలేమా కోటేశ్వరరావు? చేయొచ్చు సార్. ఎక్కడ మిస్టేక్ వస్తుంది మనకు జనరల్గా? జనరల్గా సార్ అది ఇన్ఈక్వాలిటీస్ తీసుకునేప్పుడు అది ఎక్స్ గ్రేటర్ దెన్ 1 దగ్గర మనం తీసుకునేప్పుడు నేను ఎప్పుడైతే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాశానో వెంటనే చెప్పాలి నువ్వు, సార్ ఎక్స్ ఈక్వల్ టు 0 కాదు సార్, అది గ్రేటర్ దెన్ 1 అంటే లెస్ దాన్ ఈక్వల్ టు 1 సార్, 0 1 తీసుకోవాలి. అక్కడ మీకు ఉండాలి. మనం మెయిన్ చేసే మిస్టేక్ అక్కడే. కాబట్టి ఇప్పుడు తన అమ్మాయి చెప్పింది వెంటనే ఐడెంటిఫై చేసి, అలా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్. ప్రాబ్లం 5.
x1, x2 and x3 follows uniform distribution. యాక్చువల్గా అక్కడది, బట్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ చాప్టర్లోకి పడేసామని. x1 plus x2 by x1 plus x2 plus x3 is equal to డాష్. మనం చేసిన ప్రాబ్లం ఏది క్లాస్లో, నేను ఆ చాప్టర్లో చేసిన ప్రాబ్లమే మళ్ళీ ఒకసారి, ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చేసుకోవడంలో తప్పులేదు. చేసుకోవడం మనకు చాలా రోజులు కాబట్టి మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాదవ్, ఆర్కే యాదవ్. సార్ ఇప్పుడు ఎలా చేద్దాం ప్రాబ్లమ్ని? ఐడియా ఉందా నీకు? ఎలా చేస్తాం ఐడియా ఉందా లేదా? లేదు సార్. ఈ క్లాసులు వినలేదా నువ్వు? ఏ క్లాస్? డిస్ట్రిబ్యూషన్ క్లాసెస్ వినలేదా? కొన్ని కొన్ని అనలేదు సార్. మరి వీడియోస్ చూడాలి కదా. విను ఇప్పుడు. ఎలా చేయాలో చూద్దాం. x1 plus x2 plus x3 by x1 plus x2 plus x3 is equal to 1. ఇది న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా ప్రొసీడ్ చేయడం ఈజీ అండి. అప్లై ఎక్స్పెక్టేషన్స్ బోత్ సైడ్స్. ఇంకెవరికైనా ఏదైనా వేరే ఐడియా ఉంటే నాకు చెప్పొచ్చండి, దాన్ని కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేద్దాం. ప్రాక్టీస్ క్లాస్లో అదే కావాల్సింది. అప్లై ఎక్స్పెక్టేషన్స్ బోత్ సైడ్స్. నా దీన్ని సపరేట్ చేద్దాం. x1 by x1 plus x2 plus x3 ప్లస్ అడిటివ్ ప్రాపర్టీ ప్రకారంగా x2 by x1 plus x2 plus x3 ఐఐడిస్ కేస్ కాబట్టి ఇవన్నీ ఇలా రాయడానికి పాసిబిలిటీ ఉంది. x3 by x1 plus x2 plus x3 is equal to 1. ఇవన్నీ ఐఐడిస్ అవడం వల్ల ఈ మూడు ఈక్వల్ అనండి. ఐఐడిస్ కేసులో మీన్ వేరియన్స్ ఈక్వల్, మీన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్, వేరియన్స్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఈక్వల్గా ఉంటాయి ఐఐడిస్లో. ఎక్సైస్ ఆర్ ఐఐడిస్ కాబట్టి ఈ మూడు ఈక్వల్ అండి. 3 into ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 by ఎవరో మ్యూట్ చేయమ్మా. Three into expectation of x1 by x1 plus x2 plus x3 is equal to 1. Now this is expectation of x1 by x1 plus x2 plus x3 is equal to 1 by 3. Similarly, expectation of x2 by x1 plus x2 plus x3 is equal to expectation of x3 by x1 plus x2 plus x3 is also 1 by 3. Now therefore our requirement x1 plus x2 by x1 plus x2 plus x3 is equal to e of x1 by x1 plus x2 plus x3 plus expectation of x2 by x1 plus x2 plus x3 and రాసుకోవచ్చు. This value 1 by 3. This value 1 by 3. Answer is 2 by 3. సో ఐఐడిస్ కేస్ కాబట్టి మనం సింపుల్గా డిస్ట్రిబ్యూషన్ జోలికి కూడా వెళ్లకుండా స్టాండర్డ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇలా చేయగలిగామండి. అదే మామూలుగా జనరల్గా యూనిఫామ్ 2,4 ఇలా ఇచ్చాడనుకోండి, మళ్ళీ చాలా లెంగ్తీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది.
అవన్నీ మనకు ఎగ్జామినేషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. మోడల్స్ ప్రతి ఒక్క మోడల్ ఎగ్జామ్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదండి, కొన్ని మోడల్స్ వరకే ఇస్తారు. Next, problem 6. Probability mass function of x is given. N is equal to -1 -2. E n is equal to 0. Cn n is equal to 1, 2, 0. Otherwise, where C and D are positive real numbers. Positive real numbers. Probability of mod x less than or equal to 1 is equal to 3/4. Then E of x is equal to adigar. మనోజ్ ప్రాబ్లం చూసావా? సార్ చూసాను. చేసావా? చేయలేదు సార్, కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. చెప్పు, నువ్వు చెప్తే డిస్క్రీట్ అండ్ వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి మనము ఫస్ట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1 అని తీసుకొని మనకు C 6C plus D is equal to 1. Okay, C equal to n. 1 is equal to 1. Is equal to 1 over n minus 2C by n plus D minus 2C by plus 2 plus Cn minus 2 కూడా తీసుకోవాలి సార్. ఎందుకు? అంటే మొత్తం అన్ని తీసుకుంటాం. n equal to -1 అయినప్పుడు minus 2C by n, n is equal to 2 అయినప్పుడు minus 2C by n plus D plus Cn plus Cn is equal to 1. So this is minus 4C by n కదా, plus 2Cn plus D. అంటే సపరేట్ అంటే n ఈక్వల్ టు సపరేట్ తీసుకోవాలి కదా సార్ అక్కడ వాల్యూస్. ఎక్కడ n ఈక్వల్ -1 ఒకటి వచ్చింది, -2 అట్లా ఇచ్చినాడు కదా సార్ PMS. ఇప్పుడు ముందు సింప్లిఫై చేసి n వాల్యూ, ఈ n వాల్యూస్ వేరు, n is equal to 1 వాల్యూ వేరు, కాబట్టి రెండు కంబైన్ చేయకూడదు. ఓకే, కంబైన్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? n is equal to n equal to -1 పెట్టుకోవాలి ఫస్ట్ దానికి. ఫస్ట్ దానికి ఎంత వస్తుంది? -2C by -1 minus 2C by -2 plus D అనేది ఇండిపెండెంట్ ఆఫ్ n, అలాగే ఉంటుంది. హియర్ plus C plus 2C is equal to 1. 6C plus D is equal to 1 వస్తుంది సార్. ఇది ఎంత వచ్చింది మనకు? 2C వచ్చింది. క్యాన్సిలేషన్ పోతే C వస్తుంది, ప్లస్ D 3C is equal to 1. 6C plus D is equal to 1. Equation 1. Probability of mod x less than or equal to 1 3/4. దీన్ని ఏమని రాయొచ్చు?
-1 less than or equal to x less than or equal to 1. Strict గా ఫాలో అవ్వాలి బికాస్ ఆఫ్ డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్స్. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు x తీసుకునే వాల్యూస్ -1 0 1 x equal to -1 plus x equal to 0 plus x equal to 1 is equal to 3/4. X equal to -1 -2c by -1 100 ఏమవుతుంది 2c కదా అంతే సార్. 0d x equal to 1 అన్నప్పుడు n is equal to 1 అంటే x equal to 1 అంటే c is equal to 3/4. 3c plus d is equal to 3/4. అంటే ఓన్లీ వాడు టైం కన్జ్యూమింగ్ అంతా ఇచ్చింది ఎందుకంటే టైం కన్జ్యూమింగ్. సాల్వ్ 1 and 2 we get. సో సాల్వ్ చేస్తే ఏమవుతుంది 1 - 2 కదా అంతే సార్. 6c minus 3c dd cancel 1 minus 3/4. 3c is equal to 1/4. c is equal to 1/12. So d value 3/12. d is equal to 3/4. d is equal to 3/4 minus 3/12. 12 LCM 9 minus 3/12. 6/12 ఎంత 1/2. d value 1/2. Therefore probability of x equal to n summation x minus 2 c value ఎంత వచ్చింది మనకు 12 కదా c value 1/12 సార్. c value 1/12. Here is 1/6n minus 1/6n. n is equal to -2 minus 1. Next d value 1/2. n is equal to 0. Next c value 1/12 అంటే n/12. n is equal to 1, 2. e of x summation x into f of ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం ఈజీగా చేయగలరు అందరూ చేయగలరు అనుకుంటే టైం ఎక్కువ ఇస్తాడు. కష్టంగా ఉన్న ప్రాబ్లం చాలా మంది చేయలేరు అనుకుంటే 2-3 స్టెప్పుల్లో ముగిస్తాడు. ఆ 2-3 స్టెప్పులకే మనకు ఆ థాట్స్ రావాలి. అది గుర్తుపెట్టుకుంటాం. అలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 6 ప్రాబ్లమ్స్ మనం డిఫరెంట్గా చేసింది. ఏ ఒక్క ప్రాబ్లం కూడా మ్యాపింగ్ లేదు. అన్నీ డిఫరెంట్గా ఇచ్చాడు. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ప్రకారంగా సమ్మేషన్ x ఇంటూ p ఆఫ్ x. సో -2 అన్నప్పుడు 1/12, -1 అన్నప్పుడు 1/6, n is equal to 0 అన్నప్పుడు సో -2 రాసాము. -2 రాసుకున్నప్పుడు n వాల్యూ సో సరిపోయింది. n వాల్యూ 1 రాసుకున్నాం. 0 అంటే 0 మల్టిప్లై దిస్ వాల్యూ. n is equal to 1 అంటే 1/12. సో 1/6. సో 2 into 1/12 plus 1/6. 2 into 18/72. 18 fourths. Answer is 1/2. మనం చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్ ఈజీగా, కానీ ఫాస్ట్గా చేయాలి. మామూలుగా ఎంతసేపు పడుతుందో చూసుకుంటే ఇప్పుడైతే కనీసం మనకు 4 నిమిషాలు పట్టింది నేను చూస్తే. ఇప్పుడు మనం అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మీరు దాన్ని 2 నిమిషాలకి రెడ్యూస్ చేయాలి. ఇలాంటి మోడల్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్. సీతారాం కుమార్ సీతారాం సార్ ఏం లేట్ అయింది క్లాస్ కన్నా? చూడలేదు సార్, అంటే 7:30కి ఉందేమో క్లాస్ ఏమో అనుకున్నాను. అది పెట్టాం కదా వాట్సాప్లో లింక్లు. అది నెట్ ఆఫ్ లో ఉంది సార్, చూసుకోలేదు. తర్వాత రాసుకుంటాను సార్ చూసి ఒకసారి నోట్స్.
ఈ ప్రాబ్లమ్స్ చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్. సార్ నిన్న ర్యాండమ్ వేరియబుల్స్ లో ఒక డౌట్ ఉంది సార్ ఎగ్జామ్ టెస్ట్. చెప్పండి, డౌట్ అడగండి. ఏంటిది డౌట్? బైవేరియేట్ నార్మల్ ఉంది కదా సార్, బైవేరియేట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అది ఒకటి డౌట్ ఉంది సార్. మొత్తం ప్రాబ్లం చెప్పు నాకు. చూస్తున్నాను సార్. ఒక x1 x2 have a bivariate normal distribution with expectation of x1 equals to expectation of x2 equals to 0. Expectation of x1 square is equals to expectation of x2 square is equals to 1. Expectation of x1 x2 is equals to 1 by 2. Then probability of x1 plus 2x2 is greater than root 7. రాలేదు ఆన్సర్. అది ఐడియా రాలేదు సార్ ఎలా చేయాలనేది. మనోజ్ చేశాను. మనోజ్ చేసావా ఆ ప్రాబ్లం? సార్ నాకు కూడా అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనిపించింది కానీ ఐడియా రావట్లేదు సార్. ఒక 2 ప్రాబ్లమ్స్ ఐడియా సార్ టచ్ చేయలేదు. గౌతమి చేసావమ్మా నువ్వు? చేయలేదు సార్, నాకు కూడా సార్ రాలేదు. బాలరాజు సార్ లేదు సార్. సరే, నేను ఏవైతే చేయలేదో నేను చేసి పంపిస్తాను, చూడండి అవి. ఇంకోటి, అది ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో XY ఇండిపెండెంట్ అయితే కోవేరియన్స్ x, y 0, బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఒక్క ప్రాబబిలిటీలోనే కాన్వర్స్ ట్రూ అవుతుందండి, మిగతా కేసులు ఎక్కడా కూడా అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబబిలిటీ కాన్సెప్ట్లోనే అది చెప్పాను మీకు. రిమార్క్స్ 4 రకాలు రాసి చెప్పాను మీకు. స్టొకాస్టికల్లీ ఇండిపెండెంట్, స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ అని ఒక ప్రాబబిలిటీ కాన్సెప్ట్లోనే మనకు చెప్పాను మీకు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా కేసుల్లో ఎక్కడ కూడా కాన్వర్స్ ట్రూ అవ్వదు. XY ఇండిపెండెంట్ అయితే కోవేరియన్స్ x, y 0, బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అది MGFలో కావచ్చు, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఫెయిల్ అయిపోతాయి. ఒక్క ప్రాబబిలిటీలో మాత్రమే అవుతాయి. XYలో A and B ఆర్ ఇండిపెండెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటరాక్షన్ B ఈజ్ ఈక్వల్ టు వాట్? A and B ఆర్ ఇండిపెండెంట్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటరాక్షన్ B ఏమవుతుంది? Probability of A into probability of B. అది కాన్వర్స్ ఈజ్ ట్రూ. అది కాన్వర్స్ ఈజ్ ట్రూ. ఒక్క ప్రాబబిలిటీ కాన్సెప్ట్లోనే అవుతుంది, మిగతా వాటిలో అవ్వదు. అందుకని మీకు ఉన్న ఆప్షన్స్లో ప్రాబబిలిటీ కాన్సెప్టే ఇచ్చాను. అది బైవేరియట్ రాండమ్ వేరియబుల్ కావచ్చు, యూనివేరియట్ రాండమ్ వేరియబుల్ కావచ్చు, ఏ కేసులో అయినా అవుతుంది. మిగతా వాటిలో అవ్వదండి. ఇంకా రాండమ్ వేరియబుల్ సిచ్యువేషన్కి వెళ్ళారా ఇంకా అవ్వదు మీకు. అంటే ఇది జనరేటింగ్ ఫంక్షన్స్, కోవేరియన్స్లో వాటిల్లో ఎక్కడ కూడా కాన్వర్స్ అనేది ట్రూ అవ్వదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్లో కూడా అవ్వదు, MGFలో కూడా అవ్వదు, ఎక్స్పెక్టేషన్స్లో కూడా అవ్వదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది చూసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రేపు క్లాస్లో చూద్దామండి. నోట్స్ పెట్టరా అమ్మా? ఏం కావాలి? నోట్స్ పంపించరా లాస్ట్ లో అయ్యాక? సార్ సార్ 4th ప్రాబ్లం సార్ చెప్పండి. ఈరోజుదా? 4th ప్రాబ్లం ఏంటి? బైనామియల్ డిస్ట్రిబ్యూషనేగా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ MGF ఏంటి? Q plus P 40 హోల్ పవర్ n కదా. కాబట్టి దీన్ని 1/216 ఏమని రాయొచ్చు? 6 క్యూబ్ రాయొచ్చా? 5 ప్లస్ e పవర్ t హోల్ క్యూబ్ కదా. ఇది న్యూమరేటర్లో క్యూబ్ ఉంది, డినామినేటర్లో క్యూబ్ ఉంది. కాబట్టి ఏం చెప్పచ్చు? 5 ప్లస్ e పవర్ t బై 6 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. అట్లా రాయచ్చా? ఇప్పుడు 6తో డివైడ్ చేద్దాం. 5/6 1/6 e పవర్ t హోల్ క్యూబ్ ఏనా? అప్పుడు కంపారిజన్ q ప్లస్ p e పవర్ t హోల్ పవర్ n. ఈ రెండు ఒకటే కదా. కంపేర్ చేస్తే q వాల్యూ 5/6, p వాల్యూ 1/6. అడిగింది ఏంటి? లెస్ దాన్ ఈక్వల్ టు 1. కాబట్టి గ్రేటర్ దాన్ 1 అడిగాడు. మనం కాంప్లిమెంటరీ 1 - x లెస్ దాన్ ఈక్వల్ టు 1 రాసుకున్నాం. కాబట్టి x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 2/7, 2/27.
మీరు 19 వరకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది, మనం చేయగలమా చేయలేమా అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు చూసుకోండి. 20లో కూడా మీకు 20లో ఇచ్చినా కూడా చెప్తాను, అవి కూడా చేపిస్తాను మీతో. ఏదైనా చేయించిన తర్వాత మేము గ్రాండ్ టెస్ట్కి వెళ్దాం. ఇంకా ఫెస్టివల్ తర్వాత లైవ్ క్లాసెస్ పెట్టకపోతే మీరు ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి కనీసం ఫెస్టివల్ తర్వాత 17 నుంచి అయినా మనం లైవ్ క్లాసెస్ అనేవి, ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఇన్స్టిట్యూట్లో పెట్టుకోవాలి. హైదరాబాద్, విజయవాడ. ఆ కనీసం ఆ 12 రోజులన్నా మీరు దగ్గర ఉండి చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. మేము కూడా వస్తాము, దగ్గర ఉంటాం, చేస్తాం. ఇలా మనం కొద్దిమంది వచ్చి కొద్దిమంది రాక, వీడియోస్ చూడక సఫర్ అయిపోతారు. కాబట్టి మీరు కొంచెం మిగతా వర్క్లు పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చాలా టైం ఉంటుంది. మీరు రోజుకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో అది చూడండి. ఆ టైం వేస్ట్ చేసుకొని దాంట్లో 2 గంటలు చాలండి.